సో మనం ప్రతిరోజు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? గ్రాటిట్యూడ్ అండ్ సైన్స్, గ్రాటిట్యూడ్ అండ్ రిలేషన్షిప్. ఓకే, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు పనిచేస్తుంది, ఇవన్నీ డే బై డే అన్నీ కూడా మనం లర్న్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు గ్రాటిట్యూడ్ యొక్క నేచర్ వాళ్ళు గ్రాటిట్యూడ్ అండ్ నేచర్. ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం అనేది, ప్రకృతికి కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మనం పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతిని ఎలా పొందాలి అనేది మనం ఈరోజు టాపిక్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, మరి ఇందులో భాగంగా సో ప్రీవియస్గా మీకు ఒక అసైన్మెంట్ అనేది చెప్పాను, సబ్మిట్ చేయండి. నేను ఎంతమంది రెడీ చేశాను? 30 బాక్స్. గ్రేట్. ఇప్పుడు మన లైఫ్లో, రియల్ లైఫ్లో మనకి చూడండి, మన జీవితంలో చాలా విషయాలు మనకు ఉచితంగా లభిస్తాయి. రికార్డింగ్ అనిపిస్తుంది. మోర్ అబౌట్ ఇట్. సునందిని గారు సెట్ చేశారు. గ్రేట్. ఇంకా టాపిక్లో వెళ్దాం. మన జీవితంలో చాలా విషయాలు మనకి ఫ్రీగా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే సూర్యకిరణాలు అనేవి మనం ఒంటి మీద పడుతున్నాయి కదా. సూర్యకిరణాలు అనేవి మనం నిద్ర పడుతున్నాయి, మన మీద పడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క మనం చక్కటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఆహారాన్ని తీసుకుంటున్నాం అంటే ఆ యొక్క సూర్యకిరణాల యొక్క కిరణ సంయోగ్రి ఏదైతే ఉందో ఆ యొక్క మొక్కల్లో ఆ యొక్క కిరణాలు పడడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి పంట కూడా మనం పుష్కలంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది సూర్యకాంతి యొక్క ఉపయోగం. మరి తర్వాత గాలి, శ్వాస తీసుకుంటుంటాం. గాలి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆక్సిజన్ తీసుకుంటున్నాం, దాన్ని చాలా రకాలుగా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, మరి గాలి ఉంది, మనకు ఉచితంగా వచ్చేటటువంటిది వనరం ఏదైతుందో గాలి. నీళ్ళు, మీరు ఎంతమంది ఎక్కడ చేస్తారు? నీళ్ళు అనేవి వాటర్, మనం తీసుకునేటువంటి వాటర్ కూడా చాలా మనకి ఈరోజు మనం ఉన్నాము భూమి మీద అని చెప్పుకోవడానికి గాలి, సూర్యకాంతి ఇవన్నీ చూడండి ఒకసారి. ప్రతిరోజు వాటర్ తీసుకుంటాం, అవునా? ఎస్, చెట్లు. ఇప్పుడు పక్షులు శబ్దాలు, చెట్లు పక్షులకు శబ్దాలు. చెట్లు ఎప్పుడైనా మనం చూస్తుంటాం, వాటి నుంచి వచ్చేటటువంటి ఫ్రూట్స్ తీసుకుంటుంటాం, లేదంటే ఆక్సిజన్ తీసుకుంటుంటాం. చాలా రకాల యూజ్ ఉన్నాయి చెట్లు వాళ్ళు. బట్ ఇప్పుడు కూడా మన గ్రాటిట్యూడ్ తెలిసి, అవునా? ఎస్, ఇవి లేకుండా మనం ఒక్కరోజు కూడా జీవించలేము. అయినా వాటికి మనం ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామంటే జీరో. ఎందుకంటే మనం ఎప్పుడు దేని గురించి చింతితో తెలుసా? నాకు వచ్చేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆలోచిస్తుంటాను.
ఓకే. నాకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో సారీ, థ్యాంక్ యూ సార్. నాకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తుంటాను. నాకు ఉండేటువంటి అప్పులు, రేపు ఏం జరుగుతుంది, నా ఫ్యామిలీ ఏంటి, రేపు నా యొక్క వర్కింగ్ ఫీల్డ్ ఏంటి, ఉందా లేదా, ఉండకపోతే నా పరిస్థితి ఏంటి, నా లైబిలిటీస్ ఏంటి, నా యొక్క ఈఎంఐ ఏంటి. ఎస్ సార్. సో మనం దీని గురించే చింతిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. మరి మన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? మనకు ఆల్రెడీ ఏవైతే ఉన్న మాట మీద మనం ఉన్నవాటిని గుర్తించలేదో, ఉన్నవాటి కృతజ్ఞత తెలియచేయలేదో, ఉన్నాయి కాస్త మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇదే సీక్రెట్. మనకు అప్పులు పెరుగుతున్నాయంటే, బంధువులు దూరం అవుతున్నారంటే, లేదంటే సంథింగ్ కెరీర్ ప్లాన్ సరిగ్గా లేదు అంటే, బిజినెస్ గ్రో అవ్వకపోతున్నానంటే, ఇవన్నీ ఏదైతే నేను ఇప్పుడు ప్రజెంట్ నేను లాస్ అవుతున్నానో దానికి సంబంధించినంతా కూడా దేని వల్ల జరిగిందంటే ఉన్నదానికి కృతజ్ఞత లేదండి అసలు. యాక్చువల్లీ లేని దానికి చింతిస్తున్నాను ఎక్కువగా. అలాగే ఇప్పుడు ప్రకృతిలో కూడా గాలి ఉంది, సూర్యరశ్మి ఉంది, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఇవన్నీ ఆ యొక్క పక్షుల యొక్క ఏవైతే సౌండ్స్ ఉంటాయో వీటిని ఆస్వాదించినటువంటి పరిస్థితి. మన చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాటి యొక్క సౌండ్స్ వినవన్నా, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా రకరకాల శబ్దాలు చేసినప్పుడు కూడా చాలా చక్కగా వినేవాళ్ళం, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు మన చెవిగా వెళ్ళట్లా. ఎందుకంటే మన థింకింగ్ ఎప్పుడు కూడా బాగా థింకింగ్. అవునా? ఒక తెలియని ఒక ఫియర్లో మనం ఇరుక్కుపోయేవాళ్ళం. అందుకు మనకి ఫియర్ మరీ మల్టిపుల్ ఎక్కువగా అవుతుంది. మల్టిపుల్ రిప్లై అనేది ఎక్కువగా మల్టిపుల్గా మళ్ళీ మనకి రిప్లై అనేది వస్తుంది. మరి ఈరోజు మనం న్యాచురల్గా గ్రాటిట్యూడ్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందామా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనం ఈరోజు న్యాచురల్గా గ్రాటిట్యూడ్ ఎలా పెంచుకోవాలో నేర్చుకుందామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సో అథారిటీ అండ్ సైన్స్ ఏంటి, ఏం చెప్తుంది ఇక్కడ తెలుసుకుందాం. వర్కౌట్ చేయాలి. ఇప్పుడు అంటే ప్రతి అడుగును కృతజ్ఞతతో వేయండి. వాక్ as if you are kissing the earth with your feet. నాకు ఇంగ్లీష్ రానప్పుడు కూడా చదవడానికి ట్రై చేస్తున్నాను, అడ్జస్ట్ అవ్వ. ఓకే, అంటే ప్రతి అడుగును కృతజ్ఞతతో వేయండి. అరే ఇంగ్లీష్ రాదని ఇప్పుడు కూడా ఇంగ్లీష్ రాదు అని చెప్పుకుంటూ పోతుంటే, ఇంగ్లీషు బాగా మాట్లాడే వాళ్ళు బ్లైండ్ చేసుకుంటూ పోతుంటే, ఇంగ్లీష్ చాలా కష్టం అనుకుని చెప్పుకుంటూ పోతుంటే, ఇంగ్లీష్ గ్రామర్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటుందని చెప్పుకుంటూ పోతే, మరి ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేది? సార్ అందుకే నాకు రానప్పటికీ కూడా నేను చిన్న చిన్న పదాలు సమీకరించి, అది కష్టమైనప్పుడు కూడా దాన్ని కుదించి మీకు చెప్పడం లేదు. నాకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. మరి అదే విషయం ఈ ప్రతి అడుగు ఏదైతే ఉంటుందో, మనం వేసేటువంటి ప్రతి అడుగు, ఈ యొక్క భూమి మీద మనం వేసేటువంటి ప్రతి అడుగు ఒక ముద్దు పెట్టుకునేటటువంటి ఉండాలి. ముద్దు ఎలాగైతే ప్రేమగా పెట్టుకుంటామో, అది ఒక తల్లి ఒక బేబీ కావచ్చు, ఒక బేబీ తల్లిని కావచ్చు. ఓకే,
ఒక తండ్రి పిల్లలు కావచ్చు, పిల్లల తండ్రిని కావచ్చు, ఎలా అయితే ఒక ఆప్యాయతకరమైనటువంటి ముద్దుని ఎలా పెట్టుకుంటారో, అలాగే ప్రతి అడుగును మీరు ఒక ముద్దుతో పోల్చుకోవాలండి. ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉన్న క్షణాన్ని పూర్తిగా అనుభవించండి. ఇది యూనివర్స్ లాజిక్. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? మనకు సైన్స్ ఏంటి అసలు? ఏం జరుగుతుంది? మైండ్ఫుల్ వాకింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఉండేటటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, హార్ట్ బీట్ రేట్ అనేది తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. మీరు ప్రకృతిలో నడుస్తున్నప్పుడు మెదడు ఫైట్ ఆర్ ఫైట్ మోడ్ నుండి రిలేషన్ మోడ్లోకి వెళ్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుండి రిలాక్సేషన్ కాదు, రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది. అంటే కామ్లోకి వెళ్ళిపోతుందండి, రిలాక్స్ అయిపోతారు మొత్తం. ప్రకృతిలో మీరు నడుస్తున్నట్టు ఒకసారి ఇప్పుడు వెళ్ళి నడవలేదు. ఇది అయిపోయిన తర్వాత టుమారో మార్నింగ్ మీరు లేచి ఒకసారి వాక్ చేస్తున్నట్టు. ఓకే. సో ఒక వ్యక్తి ప్రతిరోజు స్ట్రెస్లో ఉండేవాడు, ఒత్తిడిలో ఉండేవాడు, జీవించేవాడు. అతని మెంటర్ ప్రతిరోజు 15 నిమిషాల పాటు పార్కులో నడువునానా, నువ్వు పార్కులో నడవని చెప్పేవాడు. కానీ నడిచేటప్పుడు నీకు ఒక షరతు. ఏంటో షరతు అని అడిగాడు తన స్టూడెంట్. అప్పుడు తన మెంటర్ ఏం చెప్పారు సార్? మొబైల్ చూడకూడదు, మొబైల్ చేతిలో ఉండకూడదు, ఎవరితోనూ నువ్వు మాట్లాడకూడదు, కేవలం నువ్వేదైతే తీసుకునేటువంటి గాలి ఉందో, నీ చుట్టూ చెట్లున్నాయో, ఏవైతే పక్షుల శబ్దం ఉందో దాన్ని మాత్రమే వినాలి. మరొకటి ఆకాశం, వీటిని మాత్రమే గమనించు, ఇంకా మరొకటి నీకు అనవసరం. ఇవన్నీ గమనించాలి. అలా తన స్టూడెంట్ అలా కొన్ని రోజులు చేస్తూ ఉండగా, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను ఇలా అన్నాడు, నా సమస్యలు తగ్గలేదు. నా సమస్యలు తగ్గలేదు, కానీ వాటిని చూసే నా మనసు చేంజ్ అయిపోయింది. ఓకే, మారిపోయింది మొత్తం. వాటిని చూసేటటువంటి దృక్పథం మొత్తం మారిపోయింది. ఇలా గ్రాటిట్యూడ్ వాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ప్రతిరోజు ఒక 10 ఆర్ 30 మినిట్స్ అయినా పర్లేదు నడవండి, వాక్ చేయండి. అంటే ఇది విన్న తర్వాత ఒకసారి మీరు నడవండి, ఆ ఫీలింగ్స్ ఏదో తెలుసు. నడుస్తూ కొన్ని ప్రశ్నలు మీ మనసులో ఇప్పుడే రాసుకోండి, ఒకసారి చెప్తాను. నడిచేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలనేది ఉంటుంది. ఆ ప్రశ్న మీరు వరుసగా రాసుకుని నోట్బుక్ పైన తీసుకోండి. ఈ ప్రశ్నలకు సమాధానం మనసులో చెప్పుకోండి. మీరు వాక్ వెళ్ళారు ఏమని, ఈ ప్రకృతిలో నేను దేనికి కృతజ్ఞత చెప్పాలి? రైట్. సెకండ్ క్వశ్చన్, అంటే రెండవ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏం గమనిస్తున్నాను? మూడవ క్వశ్చన్, నేను ఏం వింటున్నాను? ఈ క్షణంలో నాకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయం ఏంటి? క్లియర్? సో చివరిగా లోతైన శ్వాస తీసుకోండి, లోతుగా.
3 టైమ్స్ శ్వాసను తీసుకుని మనసులో ఎలా చెప్పండి. ప్రకృతి నన్ను ప్రతిరోజు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రకృతిలో మీరు నడిచేటప్పుడు, ఈ ప్రకృతిలో నేను నడుస్తున్నటువంటి ప్రకృతిలో నేను దేనికి కృతజ్ఞత చెప్పాలి అనే ప్రశ్న వేసుకోండి. మీకు తెలిసిపోతుంది. అక్కడ మీరు పర్టికులర్గా సో అండ్ సో, సో అండ్ సో అని మీరు ముందే ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్రశ్న మీరు ఎప్పుడైతే వేసుకుంటారో, మీకు మీరు ప్రశ్న వేసుకుంటారో ఆటోమేటిక్గా అక్కడ ఓపెన్ అవుతుంది గ్రూప్. మైండ్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ చెట్లు కనపడితే గాలి కనిపిస్తుంది, ఆకాశం కనబడుతుంది, పక్షులు చిన్న చిన్న శబ్దాలు కనిపిస్తుంటాయి, రకరకాల కనిపిస్తుంటాయి. అవన్నీ ఏవైతే మనకు కనిపిస్తున్నటువంటి వాటికి అన్నింటికి మీరు కృతజ్ఞత చెప్పాలి. ముందు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. సెకండ్ వన్ అంటే రెండవది, నేను ఇప్పుడు ఏం గమనిస్తున్నాను, నేను ఇప్పుడు ఏం గమనిస్తున్నాను, నేనేం వింటున్నాను, ఈ క్షణంలో నాకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయం. ఓకే, చివరిగా 3 టైమ్స్ లోతైన శ్వాస తీసుకుని ఆ మనసులో చెప్పుకోండి, ప్రకృతిని ప్రతిరోజు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకృతి నన్ను ప్రతిరోజు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు ఈ గ్రాటిట్యూడ్ వాక్లో మీరు గమనించినటువంటి ఒక అందమైన విషయం ఇది షేర్ చేయొచ్చు. నేను అన్ముట్ ఆప్షన్ ఇస్తాను. మీరు ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇస్తాను. సో షేర్ చేసిన తర్వాత ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే కూడా డిసైడ్ చేస్తాను. మీరు ఎవరు హ్యాండ్ రేజ్ చేస్తారు? ఓకే, సో కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో మీకు ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే 10 నిమిషాలు అంటే 10 మినిట్స్ అనేవి న్యాచురల్ వాక్ చేయండి. తర్వాత నోట్బుక్లో ఈ 5 ప్రశ్నలకు సమాధానం రాయండి. ఈరోజు నేను ప్రకృతిలో చూసినటువంటి అందమైన విషయం ఏంటి, నాకు ఎక్కువగా పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతత ఇచ్చినటువంటి ప్రశాంతత ఇచ్చింది ఏమిటి, ఈ వాక్ అంటే ఈ యొక్క నడవడిక ఏదైతే నడుస్తున్నానో తర్వాత నా మనసులో వచ్చిన మార్పు ఏంటి, నేను ఈరోజు ప్రకృతికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను, రేపటి నుండి నేచర్తో ఇంకా ఎక్కువ సమయం ఎలా గడుపుతాను. ఓకే, ప్రతిరోజు ప్రకృతితో ప్రకృతి అనేది మనకు జీవన విధానాన్ని ఇస్తుంది, మనకు జీవనాన్ని ఇస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ అనేది రైట్. సో ఈరోజు నేను ప్రకృతిలో చూసినటువంటి అందమైన విషయం ఏంటి, నాకు ఎక్కువ ప్రశాంతత ఇచ్చింది ఏమిటి, ఈ వాక్ తర్వాత నేను నడిచిన తర్వాత నా మనసులో వచ్చిన మార్పు ఏమిటి, నేను ఈరోజు ప్రకృతికి ఎందుకు కృతజ్ఞతని. 5 రేపటి నుండి నేచర్తో ఇంకా ఎక్కువ సమయం ఎలా గడుపుతాను. ఓకే, సో ఈ 5 ప్రశ్నలు మీకు పెడుతున్నాను, డోంట్ వరీ. చాట్ బాక్స్లో
సో ఎవరైతే ప్రీమియం మెంబర్షిప్లోకి అంటే మేబీ నెక్స్ట్ లెవెల్లోకి మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా చార్జ్ చేయండి. సో 1-to-1 ఫ్లాట్ అనేది ఉంది. సో నేను కామెంట్ సెక్షన్లో పెట్టేశాను. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే గుడ్. హ్యాండ్ రేజ్ చేస్తున్నాను. చెప్పండి నందిని గారు. ఇందాక హ్యాండ్ చేయమని చెప్పారు మీ వాయిస్ రావట్లేదు. క్వశ్చన్ అడిగారు కదా సార్ ఏంటన్నా. అవును, మళ్ళీ చెప్పండి. ఇందాక మీరు హ్యాండ్ చేయండి, క్వశ్చన్ అడుగుతాను చెప్పారు కదా సార్. ఓకే, వెరీ గుడ్. చెప్పండి. వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం. నాకు వీడియో ఆప్షన్ లేదు సార్. వీడియో ఆప్షన్ లేదా? అంటే దీంట్లో కనిపించడం లేదు. చెప్పండి దాన్ని. అడగండి సార్ క్వశ్చన్. అంటే ఈరోజు మీరు నేర్చుకునేటువంటి ఆనందకరమైన విషయం ఏంటి? అంతే కదా? ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రెసెంట్ లో ఉండడం నేర్చుకుంటున్నాను సార్. మీకు ఈ టాపిక్ లో మీకు బాగా ఈజీ అయినటువంటి పాయింట్ అంటే మీకు ఉపయోగపడేటువంటి ఆ పాయింట్ ఏంటి? పాయింట్ ఏంటంటే మనకి లేని నాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటిని గురించి గుర్తించడం, అది నాకు మెయిన్ పాయింట్. ఓకే. ప్రెసెంట్ మూమెంట్ లో ఒకవేళ ఎన్ని వచ్చినా కానీ ప్రెసెంట్ మూమెంట్ కి వస్తున్నాను సార్ మళ్ళీ. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా? ఆల్ ది బెస్ట్. ఎనీవన్ షేరింగ్?